సో, హోమ్ లోన్ తీసుకుంటారు చాలామంది. హోమ్ లోన్ తీసుకున్న తర్వాత తొందరగా హోమ్ లోన్ క్లియర్ చేయడానికి 1 మంత్ ఈఎంఐ అనేది ఎక్స్‌ట్రా పే చేస్తారు. అంటే 12 మంత్స్ కాస్త ఒక 13 మంత్స్ ఎక్స్‌ట్రా ఈఎంఐ పే చేస్తారు. సో, అది కరెక్ట్ వేనా? కాదా? లేకపోతే ఏదైతే 13థ్ మంత్ ఈఎంఐ ఏదైతే ఉందో, సో, దాన్ని మనం వేరే ఇతర ఏదైనా ప్లేస్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే హోమ్ లోన్ తీసుకొని తొందరగా క్లియర్ చేయాలనుకున్నారో వాళ్ళకంటూ ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హోమ్ లోన్ తీసుకున్నాడు. సో, ఇప్పుడు నార్మల్‌గా 12 మంత్స్, 1 ఇయర్ పే చేస్తుంది. దానికి ఎక్స్‌ట్రా ఈఎంఐ యాడ్ చేసి 13 మంత్స్ పే చేద్దామని అనుకుంటున్నాడు. సో, అదొక మంచి డెసిషనా? లేకపోతే ఏదైతే 13థ్ మంత్ ఏదైతే ఈఎంఐ పే చేస్తాడో అది మ్యూచువల్ ఫండ్స్‌లో కానీ, వేరే ఇతర ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారా? జనరల్‌గా పర్సనల్ ఫైనాన్స్‌లో చాలామంది డెట్ ఫ్రీ గురించి ఆలోచిస్తారు. మనం డెట్ ఫ్రీ అయిపోతే తొందర అసెట్ ఉండిపోతది. ఇంకా టెన్షన్ తగ్గిపోతుందని. అందుకోసమని పర్సనల్ లోన్స్ అయినా గాని ప్రీ క్లోజర్ చేయడము. తర్వాత హోమ్ లోన్స్‌లో ఎప్పుడు వీలైతే అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎక్కువగా అంటే ఈఎంఐ అనేది ఎక్కువ కట్టడం చేస్తా ఉంటారు. అయితే డెట్ ఫ్రీని మీరు కొంచెం పక్కన పెడితే ఫైనాన్షియల్లీ ఫ్రీ గురించి కూడా ఆలోచించాలి. డెట్ ఫ్రీ కంటే మోర్ పవర్‌ఫుల్ ఫైనాన్షియల్ ఫ్రీ మెంట్. ఇప్పుడు మీరు ఒక్కొక్క ఈఎంఐ కట్టడం వల్ల డెఫినెట్‌లీ మీరు ప్రిన్సిపల్ ముందే కడుతున్నారు గదా! అవును. ప్రిన్సిపల్ ముందు కట్టడం వల్ల ఆబ్వియస్‌లీ మీ టెన్యూర్ అయినా తగ్గుతది. లేదా మీ ఈఎంఐ అయినా తగ్గుతది. రెండిట్లలో మీరు చూజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇలా చేయడం వల్ల ఏంటనంటే మీకు లాంగ్ టర్మ్‌లో ఉన్న డెట్ కాస్త షార్ట్ టర్మ్‌లో క్లోజ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటది. బట్ ఇంకొకటి చాలామంది మర్చిపోతారు. ఎప్పుడైనా ఇల్లు కొనేవాళ్ళు చూడండి. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అప్పుడు మెయిన్ కాన్సెప్ట్ అంతా కూడా ఇల్లు కొనడం మీదనే ఉండి మిగతాన్ని ఇగ్నోర్ చేస్తారు. రిటైర్మెంట్ గానీ, పిల్లల మ్యారేజ్ గానీ, పిల్లల ఎడ్యుకేషన్ గానీ, ఇంకేదైనా బిజినెస్ గోల్స్ ఉన్నా కూడా వీటన్నిటిని ఇగ్నోర్ చేసి ఇంటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మనం. ఇప్పుడు దీన్ని ఒక రివర్స్‌గా ఆలోచించండి. మనిషి లైఫ్ అనేది ఎప్పుడు స్టాండర్డ్‌గా ఉండదు కదా! ఎఫెక్ట్ అవుతా ఉంటది. 20 సంవత్సరాల లోను మీరు ప్రీపేమెంట్ చేసి 10 సంవత్సరాలు తెచ్చుకున్నారు. 10 సంవత్సరాల తర్వాత మీరు డెట్ ఫ్రీ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో మన బిజినెస్ లాస్ వచ్చింది. లేదా మీ సాలరీ ఆగిపోయింది. ఫర్ ఎనీ రీజన్. అది మెడికల్ రీజన్ అవ్వచ్చు, జాబ్ లేఅవుట్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అప్పుడు మనకుండే మేజర్ ఇష్యూ ఏంటి? ఇన్‌ఫ్లో. క్యాష్ ఇన్‌ఫ్లో లేదు. లిక్విడిటీ లేదు మన దగ్గర. ఇప్పుడు ఇల్లుంది మన దగ్గర. లోన్ క్లియర్ చేసాం మనం. కానీ చేతిలో డబ్బు ఉండాలి కదా! చేతిలో డబ్బుంటే మీకు ఆ ఇన్‌ఫ్లో ఆగిపోయినప్పుడు మీరు సస్టైన్ అవుతారు. లేదా ఈ ప్రాపర్టీ సెల్ చేయాల్సొస్తది. మేజర్ ఇష్యూ వస్తది. మనం దాని నుంచి కాపాడుకోవాలనుకుంటే మీ దగ్గర లిక్విడిటీ మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇంటిని ఏదైతే మన ప్రిన్సిపల్ అమౌంట్ గానీ, ఏదైతే ఇంట్రెస్ట్ గానీ మొత్తం కట్టేసిన తర్వాత, ఏదైతే మన టెన్యూర్ గానీ ఎంతో కొంత మనం పే చేస్తాం గదా! బ్యాలెన్స్ ఉండేది గదా! సో, అది ప్లస్ ఇంకా మనం 13థ్ మంత్ మన ఈఎంఐ పే చేస్తాం. అది ఇన్వెస్ట్‌మెంట్. ఈ 2 టాలీ చేస్తే ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో అది ఎక్కువ కనిపిస్తదా? లేకపోతే ఇది ఎక్కువ కనిపిస్తదంటారా? ఇప్పుడు మీ దగ్గర రూ. 100 ఉన్నాయండి. మనం బాగా క్యాజువల్‌గా మాట్లాడుకుందాం. మీరు రూ. 100 ఏదైనా 12% రిటర్న్ వచ్చే దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. నా దగ్గర రూ. 100 ఉన్నాయి. నేను 8% నా దగ్గర వడ్డీ ఎక్కువ అయిపోతుందని చెప్పి దాన్ని ప్రీపేమెంట్ చేస్తాను. ఇక నేను 8% కాపాడుకున్నాను. మీరు 12% జనరేట్ చేశారు. మీకు మాకు మధ్యలో గ్యాప్ ఎంత? 4. మరి ఆ 4% అడిషనల్‌గా మీకు వచ్చినట్టే కదా! 4% డివైడెడ్ బై 72 వేయండి. అరౌండ్ 12-13 ఇయర్స్‌కి అది డబుల్ అవుతది కదా! మీ దగ్గర ఉన్న రూ. 100. ఇది మిస్ అయితాం మనం అందరం. ఈ 4% గనుక మీరు ఆల్ఫా జనరేట్ చేయగలిగితే మీ ఇన్వెస్ట్‌మెంట్‌కి మీరు ఒక 10,00,000 అడ్వాన్స్‌గా కట్టేయగలిగితే రూ. 10,00,000 4% చొప్పున అది 20,00,000 అవుతది 13 ఇయర్, 14 ఇయర్ తర్వాత. అంటే మీరు ఇక్కడ అమౌంట్ డబుల్ ఎట్లా అయింది? బికాస్ ఆఫ్ ద ఆల్ఫా ఇన్ ది ఇన్వెస్ట్‌మెంట్. సింపుల్ రూల్, ఇంకా దీనికి వేరే అవసరమే లేదు. డెట్ ఫ్రీ అవ్వడం ఇంపార్టెంట్ కాదు. ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉండడం ఇంపార్టెంట్. డెట్ ఈ రోజుకు ఇంటి లోన్ పోతే మీరు కార్ లోన్ పెట్టగలుగుతారు. కార్ కాకపోతే మళ్ళీ ఇల్లు అప్‌గ్రేడ్ చేస్తారు కొన్ని రోజులకు. ఇది ఎప్పటికి నడిచేదే. హౌ వి ఆర్ స్టేబుల్ ఫైనాన్షియల్లీ అనేది ఇంపార్టెంట్. మనం ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉండాలి అంటే మన దగ్గర లిక్విడిటీ ఉండాలి. మన దగ్గర లిక్విడిటీ లేనప్పుడు ఇప్పుడు మీరు కార్ లోన్ తీర్చేశారు, మీకు కార్డ్స్ లేవు, హోమ్ లోన్ తీర్చేశారు. బట్ ఇన్‌ఫ్లో ఆగిపోయింది. అక్కడ మళ్ళీ ప్రాబ్లమ్ వస్తది. అదే మీరు ఇదే అమౌంట్ ఈ 13 మంత్, 14 మంత్ పక్కన పడేసి ఎంత ఈఎంఐ కావాలో అంత పెట్టుకున్నారు కదా! కావాలనుకుంటే ఈఎంఐ ఎక్కువ పెట్టుకోండి ముందే. ఈ 1 ఈఎంఐతోని అవసరం లేదండి. అంత పెద్దగా మీకు టైమ్ వాల్యూ ఆఫ్ మనీ అనేది ముందు నుంచి ఎడ్యుకేట్ చేస్తున్నాం. మీరు ఈరోజు కట్టే ఈఎంఐ మీకు బర్డెన్ అవ్వచ్చు. కానీ 10 ఏళ్ల తర్వాత కట్టే ఈఎంఐ మీకు బర్డెన్ కాదు.
మీరు ఈరోజు పెట్టే ఇన్వెస్ట్మెంట్కు 10 ఏళ్ళ పెట్టే ఇన్వెస్ట్మెంట్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఈరోజు చేసే ఇన్వెస్ట్మెంట్‌కి పవర్ఫుల్ ఉంటుంది. ఫ్యూచర్‌లో కట్టే ఈఎంఐ ఈజీ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈరోజు మనీ ఉందని అంటే మీకు అది బాగా బర్డెన్ లేని ఏదైనా లోన్స్ ఉన్నాయి, హోమ్ లోన్ లాంటిది ఉంది అనుకుంటే దాని మీద ఉండనివ్వండి. అది 8% అండి. మీరు కొన్న ప్రాపర్టీ ఎవ్రీ ఇయర్ 7-8% అప్రిషియేట్ అవుతుంది. అవును. మీరు కట్టేది 8% ఇంట్రెస్ట్. ఆఫ్టర్ 10-20 ఇయర్స్ తర్వాత ఇన్ఫ్లేషన్‌లో మీరు కట్టేది ఎంత అసలు? మీరు ఓన్లీ ఈఎంఐ మీద ఫోకస్ చేయొద్దు. మనీ వాల్యూ, ఆ మనీని మనం ఎంత పద్ధతిగా, ఎంత ఉపయోగకరంగా మార్చుకోగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. మనం మనీని ఇక్కడ డెట్ ఫ్రీ అవ్వడం కంటే ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వడానికి మీరు వాడండి. యాక్చువల్‌గా ఇల్లు 30%, 40% డౌన్ పేమెంట్‌లో కొనండి అంటే ఎవరు వినరు. కొంత అమౌంట్ ఉండగానే ఇల్లు కొనేస్తారు. అది ఇంత పెద్ద చాటభారతం అయిపోతుంది. ఇప్పుడు 60,000 ఉంది కాబట్టి అది బర్డెన్‌గా అనిపిస్తుంది. ₹1,00,000 సాలరీ ఉన్న వాళ్ళకి. దాన్ని తగ్గించుకుందామనే ప్రయత్నం మళ్ళీ చేస్తారు. అంటే ఒక రకంగా మీ ఫైనాన్షియల్ కెరీర్ పోతూనే ఉంటుంది. 10 ఏళ్ళు అయిపోతే, 15 ఏళ్ళు అయిపోతే చిల్లిగా సేవింగ్ ఉండదు. దానికి తోడు మళ్ళీ ఇట్లా ఫైనాన్షియల్ ఫ్రీ ఉండాలని చెప్పేసి ఇంకో నలుగురు సలహా విని మీరు దీన్ని డెట్ ఫ్రీ అవుదామని చెప్పేసి క్లోజ్ చేస్తూ ఉంటే మీ దగ్గర ఉన్న అట్లా కాస్త ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఉండదు. కాబట్టి లైఫ్‌లో ఎప్పుడైనా సరే మనీ మన దగ్గరకు వచ్చిందంటే ఫస్ట్ దీంతోని ద బెస్ట్ వర్క్ ఏం చేయగలుగుతాం ఆలోచించండి. ది బెస్ట్ వర్క్. మనకు ఆల్రెడీ ఇల్లు ఉంది. ఇల్లు మనం ఒకవేళ మనం ఫుల్‌గా అమౌంట్ తీసుకొని కొనాలి అనుకుంటే ఇంకా అది డిఫరెంట్ వేరు. అవును. ₹1,00,00,000 ఇల్లు ₹1,00,00,000 జమ చేసినాక కొంటే ఇంక అసలు మీకు రిస్కే ఉండదు కదా! ఆల్రెడీ మీరు ముందేం చేయాలని ముందే ఇల్లు కొన్నారు. మళ్ళీ ఎందుకు తొందర? దాన్ని క్లోజ్ చేసే తొందర ఎందుకు? ఇల్లు మన దగ్గరనే ఉంది. ఎటు పోదు. ఇల్లు కోసం మీరు పెట్టేదంతా అమౌంట్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ఇంటి నుంచి మనకు మళ్ళీ ఇన్‌కమ్ రాదు. కాబట్టి అది ఆలోచించండి. కానీ మీ దగ్గర ఉన్న డబ్బు నుంచి ఇన్‌కమ్ మీకు వస్తది. రేపు పొద్దున మీరు కట్టే 1 లాక్ ఎక్స్ట్రానో, 2 లాక్ ఎక్స్ట్రానో, 1 ఈఎంఐ ఎక్స్ట్రానో ఒక 10 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేయగలిగితే అది పెరిగిన అమౌంట్ ఒకేసారి తీసి కట్టేయండి. అప్పుడు లోనే క్లియర్ అయిపోద్ది కదా! కానీ ఈ 10 ఇయర్స్, 15 ఇయర్స్ జర్నీలో మీ దగ్గర డబ్బు ఉంటది. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా మీరు సేఫ్‌గా బయటపడేంత అవకాశం మీకు ఇస్తది అది. ఇది ఇక్కడ కంప్లీట్‌గా బ్లాక్ అయిపోతుంది. అవును. డెట్ ఫ్రీ అయ్యారు. కానీ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ లేరు. ఇది బాగా ఎక్సెల్ షీట్ మీద వేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకోండి. లేకపోతే చాట్‌జీపీటీలో కొట్టండి. వాట్ ఇఫ్ ఐ పే 1 lakh rupees to my home loan for next 20 years or 10 years? Either can we invest same amount in any risk-free asset classes with 10%, 12% return, స్మాల్ రిస్క్‌తోని? వాట్ వుడ్ బి ద పర్పస్ అని కొట్టి చూడండి. యూ డోంట్ బిలీవ్. అది క్యాలిక్యులేషన్ చేసామని తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా అనలైజ్ చేయడానికి బ్రెయిన్ వాడరు మన వాళ్ళు. కొంచెం లేజీ. అండ్ ఇంకొకటి ఆర్గ్యుమెంట్‌కి వస్తారనమాట. ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేస్తారని అంటే అది ఈఎంఐ పెట్టుకొని డబ్బు జాబ్ పోతే అప్పుడు ఏంటి పరిస్థితి అని అడుగుతారు. ఇప్పుడు ఈఎంఐ ఉంది, జాబ్ పోయింది. కానీ నీ దగ్గర ఉన్న డబ్బు సేవ్ చేసినావు కదా! అవును. యూ కెన్ పే దట్ ఈఎంఐ. ఇప్పుడు నువ్వు క్లియర్ అయిపోయింది, జాబ్ పోయినా అదే పరిస్థితి కదా! లోన్ క్లియర్ అయిపోయింది, జాబ్ పోయింది. అందుకే కీడించి మేలంచాలి. అండ్ బెస్ట్ వాల్యూ ఆఫ్ మనీ ఎక్కడ క్రియేట్ అవుతుంది? అది చాలా ఇంపార్టెంట్. బెస్ట్ వాల్యూ ఆఫ్ మనీ ఇన్వెస్ట్మెంట్‌లో క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీ లోన్ కనుక తక్కువ ఉంటే ఇది మళ్ళీ రివర్స్‌లో పర్సనల్ లోన్ అయిందనుకోండి, ముందు లోనే క్లియర్ చేయండి. అవును. బిజినెస్ లోన్ అయిందనుకో ముందు లోనే క్లియర్ చేయండి. ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, మీ ఇన్వెస్ట్మెంట్‌కు కెపాసిటీ తక్కువ. కానీ ఇక్కడ హోమ్ లోన్‌కి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ, మీ ఇన్వెస్ట్మెంట్‌కు కెపాసిటీ ఎక్కువ. ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ మీరు చేసుకున్నారనుకోండి, డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ మీకు సేఫ్‌గార్డ్‌గా ఉంటుంది. అండ్ ఫ్యూచర్‌లో ఎనీ టైమ్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్ లోన్ యూ కెన్ పే దిస్ అమౌంట్, విత్‌డ్రా అండ్ పే ఇట్. ఓకే. ఓకే. సో థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.